ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాచిగూడ చౌరస్తా నుండి అబిడ్స్ బొగ్గులకుంటలోని ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కు వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అర్చకుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం గత నెల 22 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అర్చక చైతన్య యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. అర్చకులకు కనీస వేతనం 10,000 చెల్లిస్తున్నారని, ధూపదీప నైవేద్యాలతో పాటు తమ కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా 35,000 కనీస వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత నాయకత్వం నాయకత్వం కనీస వేతన ఉద్యోగ భద్రత కనీస ఉద్యోగ భద్రత VHS కార్డులు హెల్త్ కార్డులు ధూపదీప నైవేద్య హెల్త్ కార్డులు కేటీఆర్ ఇందిరమ్మ ఇండ్లు హెల్త్ కార్డులు జై అర్చక కనీస వేతన ఉద్యోగ భద్రత ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం రోజు నుండి 7వ తేదీ వరకు అన్ని జిల్లాల లోపల ధూపదీప నైవేద్య అర్చకుల చైతన్య యాత్ర కార్యక్రమం చేయడం జరిగింది. ఆ యాత్రలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా ధూపదీప నైవేద్య అర్చకుల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రీయుత కమిషనర్ గారికి మా యొక్క వినతిపత్రం ఇవ్వడానికి అర్చకులందరం కూడా శాంతియుతంగా ప్రధాన కార్యాలయానికి రావడం జరిగింది. ఈ ధూపదీప నైవేద్య అర్చకులకు 6,000 రూపాయల గౌరవ వేతనం, 4,000 రూపాయల పడితరం ఇప్పుడు లభిస్తూ ఉంది. నేటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా, పెరిగిన ధరల ప్రకారంగా మాకు ఈ వేతనం సరిపోవట్లేదు. ధూపదీప నైవేద్య అర్చకులందరికీ కూడా కనీసం ప్రతి నెలకు 35,000 రూపాయల వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కలిగించాలని చెప్పి